హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసిన హనుమాన్ మూవీ రిలీజ్ అయిపోయింది. నేనైతే ఇప్పుడే చూసా. ఒక్క మొక్కలో నా ఫీలింగ్ ఎలా ఉంది మూవీ మీద అంటే గూస్ పింపుల్స్ వచ్చేవా. ప్రతి ఒక్కరికి గూస్ పింపుల్స్ అయితే వస్తాయి మూవీ చూసిన తర్వాత. ఎందుకంటే ప్రతి సెకండ్ ఒక 5 minutes కి ఒక ఎలివేషన్ పడతా ఉంటది. ఇంకంతే మెంటల్ వచ్చేది థియేటర్ లో. నేనైతే అసలు ఏం అరవకూడదు, ఓకే సైలెంట్ గా వెళ్దాంలే అనుకున్న, అందరూ అరుస్తారు చూద్దామని. కానీ నాకే అరవాలనిపించింది ఒక పాయింట్ లో. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఆ లిమిటెడ్ బడ్జెట్ లో అసలు ఆ రేంజ్ అవుట్పుట్ రావడం అన్నది అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. ట్రైలర్ చూసాను, అక్కడక్కడ చీతా ఫైట్ సీన్ ఉంది కదా, అక్కడక్కడ డౌన్ అవుద్దేమో అనుకున్నా. ఇన్ఫాక్ట్ ఆ సీన్ అయితే లేపారు, అంటే పూర్తిగా లేపారు అనట్లేదు, 50% లేపారు. అది మంచికే కూడా. పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని కానీ చూడాలంటే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి మూవీలో. ఫైనల్ వర్డ్ ఇప్పుడే చెప్పేమంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ఎవ్రీబడి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిపి ఫ్యామిలీగా వెళ్ళొచ్చు. మూవీని అయితే 100% ఎంజాయ్ అయితే చేస్తారు. ఇది నా గ్యారంటీ పక్కాగా. ఎందుకన్నా కూడా అసలు డిసప్పాయింట్ అవడానికి ఒక్క పాయింట్ కూడా లేదు దీనిలో. మనం గుచ్చి వెతికితే దొరుకుతాయి. విఎఫ్ఎక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ పాజిటివ్ విఎఫ్ఎక్స్. అసలు ఈ లిమిటెడ్ బడ్జెట్ లో ఈ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అంటే అసలు అవ్వని పని. సిజిఐ వాడారు, కొన్ని చోట్ల గ్రీన్ మ్యాట్ వాడారు, కానీ అదేం మనకేం తెలియదు వెనకాల గ్రీన్ మ్యాట్ అని. బాగా బ్లెండ్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్ ఇంకా వాళ్ళకి దొరికిన టైంతో అవుట్పుట్ ఉంటదంటే ఎక్సలెంట్ అవుట్పుట్. అసలు ఇప్పుడు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చూద్దాం. నెంబర్ 1 యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంటే మన హీరో, ఆబ్వియస్ గా హీరో తేజ సజ్జా గారు అసలు అదరగొట్టారు ఈ మూవీలో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జాంబీ రెడ్డిలో అతని పర్ఫార్మెన్స్ ఓకే సటిల్ గా ఉంది, ఓకే ఏదో 1 time వాచ్ అన్నట్టు అనుకున్నాను. కానీ నిఖిల్ సిద్ధార్థ్ గారిలా కొంచెం సటిల్ పెర్ఫార్మెన్స్ ఉంటది. ఆ రోర్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు రివోల్ట్ అయినప్పుడు ఓకే ఇప్పుడు హీరో నుంచి ఇలా చూస్తాం కదా ఫైర్, అది హీరోలో నాకైతే బాగా కనబడింది. ఇందులో చాలా బాగా చేశారు. అతను ఐస్ ని జూమ్ ఇన్ అయిన ప్రతి షాట్ కూడా అసలు ఎక్సలెంట్. అసలు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చేశారు. అవుట్ అండ్ అవుట్ పర్ఫెక్ట్ సెట్ అసలు ఈ రోల్ కి. ఇన్ఫాక్ట్ సేమ్ నాకు కొన్ని షాట్స్ లో అయితే రామ్ చరణ్ గారిలో చేశారన్నట్టు అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ కూడా హనుమంతుడిలా చూస్తాం మనం రంగస్థలంలో. సేమ్ అలాగే ఇక్కడ ఈ హీరోను కూడా మనం హనుమంతు చూస్తున్నాం కాబట్టి చాలా బాగా చేశారు. కొన్ని సిమిలారిటీస్ అయితే అనిపించాయి అతని టైప్ లో చేసినట్టుగా. సో నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ అసలు ఇది. నెక్స్ట్ హీరోయిన్ అమృత అయ్యర్ చాలా బాగా చేశారు. క్యూట్ గా ఉన్నారు. కొన్ని సీన్స్ లో బాగుంది. నాకైతే వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అనిపించలేదు. హీరోయిన్ యాక్ట్ చేయకపోయినా పర్లేదు, ఓవర్ గా పెర్ఫార్మ్ చేయకూడదు. ఇక్కడ ఆవిడ ఎగ్జాక్ట్ గా అదే చేశారు. సో వెల్ అండ్ గుడ్, చాలా బాగా చేశారు. ప్లస్ మెయిన్ గా ఇప్పుడు హీరోకి అక్క రోల్. ఈవిడ మనకి చాలా మూవీస్ లో ఎక్కడైతే ఈవినైతే మనం చూస్తున్నాం, ఇందులో మనం ట్రైలర్ లో కూడా చూసాం. ఇరగొట్టారు అసలు ఆవిడైతే. అసలు ఇంక మాటలు లేవు. అంటే ఎలా చెప్పాలంటే ఇంకా మనం పర్ఫెక్ట్ గా ఒక నేటివ్ ఇప్పుడు వెళ్తాం కదా, ఒక విలేజ్ లోకి వెళ్ళి చూస్తాం కదా, పర్ఫెక్ట్ ఒక ఆమెను తెచ్చి ఇప్పుడు తనకి అక్కలా యాక్ట్ చేయమంటే ఎలా చేస్తారు, డిట్టో ఇంకా అలా మౌల్డ్ అయిపోయారు ఇంకా రోల్ కి. సో అక్కడ కూడా వంక పెట్టడానికి లేదు. విలన్ అయితే ఇంకా అసలు విన్నయ్య రాయ్ అసలు అతను ఏం యాక్టింగ్ చేశాడు. మీలో చాలా మందికి తెలిసి ఉండదు, అతనే మనకి వాన మూవీలో హీరోలా కూడా చేశారు. అతనే ఇందులో విలన్. చాలా మూవీస్ లో ఇప్పుడు విలన్ లా కూడా చేస్తున్నారు. సో ఇన్ఫాక్ట్ అతన్ని విలన్ అంటే పర్ఫెక్ట్ విలన్ లో అయితే ఉన్నారు. ఆ విలన్ రోల్ ని రాసుకున్న విధానం కూడా ఇక్కడ డైరెక్టర్ కంప్లీట్ క్రెడిట్ అయితే ఇవ్వాలి. విలన్ అంటే విలనిస్ట్ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడిని సైకో అయిపోయి చంపేయాలి, నరికేలి, పొడి చేయాలి. ఇప్పుడు ప్రతి మూవీలో అదే ఉంటది కదా, అలా కాదు. ఇక్కడ విలన్ కి సూపర్ హీరో అవ్వాలని ఉంటది. కానీ సూపర్ హీరో అయ్యే ప్రాసెస్ లో విలన్ అయితే అవుతాడు. ఇది ఒక స్పాయిలర్. ఇది గ్యారంటీకి ఇదైతే స్పాయిలర్. మీకైతే నచ్చుతుంది. మీరు అది స్క్రీన్ మీద చూసినప్పుడు మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఆ సీన్ ట్రాన్సిషన్ అన్నది. నెక్స్ట్ మెయిన్ గా ఇక్కడ కానీ చూసామంటే ఇప్పుడు యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు కూడా కొట్టుకునేటప్పుడు మనకు ఒక ఫీల్ అయితే రావాలి. ఇక్కడ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ అయితే మనకి ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇప్పుడు మార్వెల్ ఇంకా సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, అలాగే హల్క్, అవెంజర్స్ ఇవన్నీ చూసినప్పుడు కూడా ఫీల్ వస్తుంది. అరే కొట్టు థానోస్ ని చంపే, లేకపోతే ఇక్కడ బ్యాట్ మ్యాన్ రివెంజ్ తీర్చుకోవాలి. ఇవన్నీ మనం ఎలా అయితే రూట్ చేస్తామో ఇక్కడ కూడా ఇప్పుడు ఆ విలేజ్ ని కాపాడాలా, అవసరం ఏముంది అనుకున్న టైంలో మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. ఆబ్వియస్ గా వస్తుంది. అక్కడ ఏమి ఊరికి వెనకాల జై శ్రీరామ్ అని పాట వేశారు కాబట్టి దేవభక్తుల నుంచి లాగినట్టు అయితే లేదు. నాకైతే రైటింగ్ చాలా బాగుంది. అక్కడ రైటింగ్ బాగుండటం వల్ల మనకైతే నచ్చుతుంది ఆ సీన్. అంతేగాని దేవభక్తిని రుద్దటం వల్ల నచ్చిందని మాత్రం కాదు ఇది. సో గ్యారంటీగా ఇప్పుడు ఆ వెనకాల జై హనుమాన్ ఆ సాంగ్ అయిన వచ్చినప్పుడు గూస్ బంప్స్ అవన్నీ అందరికైతే వస్తాయి ఆబ్వియస్ గా. కానీ అక్కడది పుల్ ఆఫ్ చేసిన విధానం, డైరెక్షన్ అయితే అసలు సూపర్. అసలు ఇక్కడ మెయిన్ సైడ్ యాక్టర్స్, ఇక్కడ సైడ్ యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటది. ఏదో ఊరికే ఉన్నారు అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మెయిన్ గా సత్య గారు, అతని కామెడీ ఉంటది ఫస్ట్ హాఫ్ లో అయితే అసలు అదిరిపోతుంది. సో మూవీలో అంతా కూడా సైడ్ యాక్టర్స్ కూడా చాలా మంచి రోల్స్. గెటప్ శ్రీన్ గారికి అయితే ఇది లైఫ్ టైమ్ సెటిల్మెంట్ మూవీ. అసలు ఏంటి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మంచి రోల్, ఫుల్ కామెడీ, అసలు జెన్యూన్ కామెడీ. ఇది ఎక్కడా కూడా ఫోర్స్డ్ కామెడీ కాదు, జెన్యూన్ కామెడీ. ప్రతి సీన్ నుండి మనం అయితే నవ్వుతాం అనమాట. అలా ఉంటది ఆ కైండ్ ఆఫ్ కామెడీ. అలాగే మన లేట్ శ్రీకేష్, ద గ్రేట్ రాకేష్ మాస్టర్ కూడా ఇందులో అయితే చేశారు. రాకేష్ మాస్టర్ అయితే మంచి రోల్ అబ్బా. అసలు ఆయన అయితే అనవసరంగా చనిపోయారు. ఇప్పుడు కానీ ఉండుంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్ లో అతనికి ఛాన్స్ అయితే వచ్చేది. కానీ ఇచ్చిన రోల్ మట్టుకు పర్ఫెక్ట్ గా చేశారు. అసలు అతనే కేవలం దానికి అయితే సూట్ అవుతారు ఆ రోల్ కి, అలా చేశారు అతను. సో విలన్ ప్రతి రోల్ అనమాట. ఇంకే ఏ మూవీ కూడా రోల్ అయితే వేస్ట్ చేసినట్టు ఉండదు. వెన్నెల కిషోర్ గారి రోల్ కానీ లాస్ట్ లో ఇచ్చే ఒక ఫైనల్ పే ఆఫ్ ఉంటుంది ఆ రోల్ కి, వెన్నెల కిషోర్ గారి రోల్ కి, అది కూడా సూపర్ అసలు. సో ప్రతి రోల్ బాగా రాసుకున్నారు, బాగా రాసి బాగా తీశారు. సో ఒకటైతే
అయితే కన్ఫర్మ్ ఈ మూవీ చూసిన తర్వాత ఓమ్ రౌట్ అయితే సూసైడే, డైరెక్ట్ సూసైడ్. ఇంకా ఎందుకంటే ఇంకా ఏంటి అసలు ఆ మూవీ బడ్జెట్ ఈ మూవీ బడ్జెట్ అని అప్పుడు అందరూ కంపేర్ చేశారు. ఓకే మూవీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అంటే ఆదిపురుష్ అసలు ఎందుకు పనికిరాదు, విఎఫ్ఎక్స్ పరంగా 1 నుంచి కూడా పనికిరాదు, స్టోరీ రైటింగ్ అసలు దేనిలో కూడా పనికిరాదు. సో ఇంత లిమిటెడ్ బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్పుట్ అయితే మనకైతే ప్రశాంత్ వర్మ అయితే ఇచ్చారు. దీని సీక్వెల్ ఉంది, అలాగే ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అన్నారు. సో ఇంకా ఫ్యూచర్ లో అధీరా వస్తుంది. ఈ హనుమాన్ కి కంటిన్యూషన్ గా జై హనుమాన్ అని ఇంకొకటి కూడా వస్తుంది, అది పోస్ట్ క్రెడిట్ లో మనకైతే ఇస్తారు. సో ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ బంపర్. అసలు నెగిటివ్సే లేవా మూవీలో అంటే ఉన్నాయి, చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నెగిటివ్ ఏంటంటే ఈ మూవీకి మనకు అర్థమైపోద్ది ఎలా అంటే, ఇప్పుడు ఎండింగ్ వచ్చే టైంకి అరే ఈ పాట వేసాడు అంటే ఓకే ఇంకా హీరో వెళ్తాడు, కొట్టేస్తాడు, నరికేస్తాడు, కుమ్మేస్తాడు అలా ఉంటది. ప్లస్ మనకి ఆ రిఫరెన్స్లు అయితే ఉంటాయి. ఇప్పుడు కార్తికేయ 2 కానీ మీరు కానీ చూసారంటే మీకు అక్కడ తెలుస్తుంది ఎలా అంటే, ఇప్పుడు కృష్ణుడిని వచ్చి ఒక మనకి ఎవరో ఒకరితో ఎలివేషన్ అనమాట, రుద్ది ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటది. అలా సెకండ్ హాఫ్ లో ఒక పాట అవుతున్నప్పుడు లేడీస్ అందరితో పాటు ఉన్నప్పుడు ఒక ముసలత్ని వచ్చేస్తారు ఎలివేషన్. సో ఆ రోల్ కి అయితే ఒక మంచిది ఉంది, అది చెప్పేస్తే అది కూడా స్పాయిలర్ అయిపోతుంది, సో అది చెప్పట్లేదు. ఆ రోల్ కరెక్ట్ గానే ఉంది, ఉండాల్సిన ప్లేస్ లోనే ఉంది. కానీ ఇచ్చే ఎలివేషన్ ఆ టేకింగ్ అయితే నాకైతే అంత నచ్చలేదు. సో రుద్దినట్టు ఉంది అనమాట అక్కడ. ఇప్పుడు హనుమాన్ తోపని అందరికీ తెలుసు, సో మళ్ళీ తెచ్చి అక్కడ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో సెకండ్ హాఫ్ లో 2-3 ఫైట్ సీక్వెన్స్లు అయితే బాలేవు, అసలు బాలేవు. ఆ 2-3 ఫైట్ సీక్వెన్స్లు అయితే అర్థమైపోద్ది, వచ్చాడు హీరో కొట్టాడు పటేల్ మన అందరిలో ఎగిరిపోతారు, అది ఇంకా అర్థమైపోద్ది, మనందరికి ఈజీగా అర్థమైపోద్ది అక్కడ ఆ ఫైట్ సీన్ అయితే. సో అక్కడ ఎక్సైట్మెంట్ లేదు. ఇప్పుడు ఫైట్ అంటే అలాగా ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి, అరే ఎలా కాపాడతాడని. సో పర్ఫెక్ట్ డిజైనింగ్ ఫైట్ అయితే మనకి క్లైమాక్స్ లోనే అయితే వాళ్ళు అయితే ఉంచారు. క్లైమాక్స్ వరకు పట్టుకెళ్ళిన ప్రొసీడింగ్ సెకండ్ హాఫ్ ఉంది కదా, అది కొంచెం లైట్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపించింది. సో అక్కడ కూడా ఇంకా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లా అలాగని రాసుంటే చాలా చాలా బాగుండేది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, అసలు మూవీ అసలు చూడొచ్చా చూడకూడదు అంటే గ్యారంటీగా థియేటర్లోనే చూడాలి. అండ్ స్పెషల్ మెన్షన్ బీజిఎం, ఇంకా సాంగ్స్ అయితే బాలేవు, నాకు ఎక్కలేదు. ఇప్పుడు మూవీలో చూసాం కాబట్టి బ్లెండ్ అయిపోయింది కాబట్టి దాన్ని సెపరేట్గా పెట్టుకొని వినాలి సాంగ్స్ అన్నట్టుగా మాత్రం ఏం లేవు. మనకి జస్ట్ ఆ మూమెంట్కి ఓకే ఫిల్ అయ్యాయి అన్నట్టు ఉన్నాయి. మ్యూజిక్ బాగున్న సాంగ్స్లో లిరిక్స్ అయితే బాలేవు, లిరిక్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. సో బీజిఎం పరంగా చూసామంటే అదిరిపోయింది అసలు, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు విలన్కి హీరోకి ఇద్దరికి పడ్డ బీజిఎంలు అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడ లో అయిన ఫీల్ అయితే లేదు, మొత్తం నింపేశారు అనమాట. ఎక్కడ మనకి అనిరుద్ధ్ జైలర్లో ఎలా నింపాడు బీజిఎం, ఈ మూవీకి ఏ బీజిఎం కావాలో అలా అయితే నింపారు. సో ఎక్కడ కూడా డ్రాబ్యాక్స్ లేవు అసలు బీజిఎం పరంగా. సాంగ్స్ ఒక్కటే మైనస్ ఈ మూవీకి. ఇక్కడ కానీ మంచి సాంగ్స్ కానీ పడి ఉంటే, ఒక ఎలివేషన్ సాంగ్ మనకి ఇంటర్వల్ తర్వాత కానీ పడి ఉంటే ఇంకా వేరే లెవెల్ అయితే ఉండేది మూవీ. సో ఎప్పటికి కూడా మూవీ అయితే తక్కువేం కాదు, డెఫినెట్ గా 1 టైం ప్రతి ఒక్కళ్ళు చూడాలి మూవీ. సో ఈ కైండ్ ఆఫ్ జానరా, సూపర్ హీరో జానరాలో సక్సెస్ ఫెయిల్ అంటే మాత్రం సక్సెస్, ఎందుకంటే దానికి ఒక పే ఆఫ్ ఇచ్చారు. అసలు ఎలా వచ్చింది పవర్స్, అంతేగాని ఊరికే గాల్లోంచి వచ్చింది అలా లేదు. నాకు ముందు నుంచి కూడా చిన్న భయం అయితే ఉంది, ఎలా అంటే జాంబీ రెడ్డి ఎండింగ్ అయితే ఉంటది మనకి. సో అప్పటి వరకు జాంబీస్ సెటప్ ఊరంతా ఉండి ఎండింగ్ వచ్చేసరికి ఎలాగా ఓకే శివాలయంలోకి వెళ్ళారు, వాటర్ చుక్క పడింది, సేవ్ అయిపోయారు, అంత ఈజీగా ఉంటది. సో ఇక్కడ కూడా అలా హనుమంతుడు వచ్చి కొట్టేస్తాడు, నరికేస్తాడు, ఆ టైప్ ఆఫ్ పెడతాడేమో అనుకున్నా ఎండింగ్ లో. గ్లాడ్ అలా అయితే లేదు. సో దాన్ని అయితే బాగానే తీశారు, ఒక 85% ఇంప్రూవ్ చేసి చాలా చాలా బాగా తీశారు అతను రైటింగ్లో. సో నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఎంత కొంచెం లాజిక్స్ అన్ని పెట్టుకొని ఇచ్చారు అని. లాజిక్స్ అయితే ఉండవు, కొన్ని చోట్ల లాజిక్స్ అయితే ఉండవు, ఒక 30-40% లాజిక్స్ అయితే ఉండవు, కానీ 70% మాత్రం ఉంది, లాజిక్ అయితే ఉంది. సో కంప్లీట్గా బుర్ర తీసి వెళ్ళిపోయే అంత ఆ కైండ్ ఆఫ్ లాజిక్స్ అయితే లేవు, కానీ అక్కడక్కడ మిస్ అవుతాయి లాజిక్స్. సో లాజిక్స్ని వెతకకుండా మ్యాజిక్ గానీ కనెక్ట్ అయ్యమంటే నో ప్రాబ్లం, మూవీ అయితే గ్యారంటీ మీ అందరికీ అయితే నచ్చుతుంది. సో దట్స్ ద రివ్యూ. విఎఫ్ఎక్స్ పరంగా ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో అయితే చాలా బాగా చేశారు. సో దానిలో అయితే కనబడుతుంది, ప్రతి ఫ్రేమ్లో కష్టం అయితే కనబడుతుంది. సో మీకు ఎలా అనిపించింది హనుమాన్ మూవీ అని కింద కామెంట్ అయితే చేయండి. సో గ్యారంటీగా ఈ మూవీకి థియేటర్స్ అయితే పెరుగుతాయి. నార్త్ ఇండియాలో అయితే కుమ్మేస్తుంది మూవీ, డౌటే లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నార్త్ ఇండియాలో అయితే ఎగిరి వెళ్తారు ఈ మూవీకి. కార్తికేయ 2ని కూడా బీట్ చేస్తుంది కలెక్షన్స్ పరంగా. సో డెఫినెట్గా ఇదైతే గ్యారంటీ. సో ఈ మూవీకి అయితే ఇంకా స్క్రీన్స్ అయితే పెరుగుతాయి, గట్టి కాంపిటీషన్, ఇంకా గట్టిదేంటో ఆల్మోస్ట్ ఒక యునానిమస్ కాంపిటీషన్ ప్రతి మూవీకి వస్తుంది నెక్స్ట్ వచ్చే మూవీస్ సంక్రాంతికి. సో దట్స్ ద రివ్యూ గైస్. నా రివ్యూ వస్తే ఈ మూవీకి 4.5 out of 5 stars. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా ఏ మూవీస్కి మీరు ఇంకా ఎక్సైట్ అయ్యారో కూడా చెప్పండి. అలాగే నా రివ్యూ కానీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.